మామిడి మొక్కలను అంటుకట్టడంలో 2 దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ సరైన ఆదరణ లభించడం లేదంటూ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యా తండాకు చెందిన రైతులు వాపోతున్నారు. సంప్రదాయ పంటలతో నష్టాలు చవిచూసిన రైతులు అంట్ల ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తే ఇందులోనూ నష్టాలు తప్పడం లేదంటూ వాపోతున్నారు. ఇక్కడి తండాలో సుమారు 70 నర్సరీల్లో ఏటా 70 లక్షల నుంచి కోటి వరకు మొక్కలు ఉత్పత్తి చేస్తుంటారు. వేసవిలో నిజామాబాద్, మెదక్ తదితర ప్రాంతాలకు వెళ్లి మామిడి టెంకలు సేకరిస్తారు. ఎర్రమట్టితో కవర్లు నింపి టెంకలను నాటి సుమారు 2 నెలల పాటు అంటుకట్టే ప్రక్రియ చేపడతారు. బంగినపల్లి, తోతాపురి, హిమాయత్ సాగర్, కేసరి, దసేరి, మల్లిక ఇలా అనేక రకాల నాణ్యమైన అంటుకొమ్మలను కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. కూలీల చేత అంటుగట్టించి 4 నెలలు పెంచుతారు. అయితే గత కొంతకాలంగా అంటుమొక్కల తయారీ లాభదాయకంగా ఉండటం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 20 సంవత్సరాల నుంచి మొక్కలు నర్సరీ చేస్తున్నాం. చాలా దూరం నుంచి పుల్లలు తీసుకొచ్చి కష్టపడి చేసుకోవడం జరుగుతుంది. కానీ మాకు సదుపాయాలు కరెక్ట్గా ఉండట్లేదు సార్. చాలా నష్టపోతున్నాం. ఫలాని రకం కావాలంటే బరాబర్ ఎంత దూరమైన పోయి తీసుకొస్తున్నాం మేము. కానీ గవర్నమెంట్ సపోర్ట్ మాకు లేకపోవడం ఉండడం వల్ల మేము చాలా వరకు నష్టపోతున్నాం. ఈ మొక్క తయారవడానికి మాకు 18.5 నుంచి 19 రూపాయలు పడుతుంది సార్. ఈ మొక్కని మేము దళారులకు అమ్ముతున్నాం. వాళ్ళు దీన్ని తయారు చేసి 50 రూపాయల్లో తయారు చేసి కమ్సే కమ్ 130 రూపాయలకి గవర్నమెంట్కి ఇస్తున్నారు. అదే అంత కాకుండా అదే 100 రూపాయలు మాకు ఇచ్చేయండి. అది ఈ మొక్క ఇంకా నీట్గా తయారు చేసి మేము గవర్నమెంట్కి అమ్ముతున్నాం సార్. ఇక్కడ దాదాపు 15 సంవత్సరాల నుంచి లోక్యా తండా గ్రామంలో నర్సరీలు స్టార్ట్ చేశాము. ఒక 3 మండలాలు అలాగే ఒక 15-20 గ్రామాల కూలీలకు కానీ యువకులకు కానీ ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నాము. ప్రతి సంవత్సరం వాతావరణం అనుకూలించక అనుకోని రోగాలు బారిన కానీ లేకపోతే ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయండి. మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల మేము దళారులకే అమ్మాల్సి వస్తుందండి. ఒక మొక్క తయారు చేయడానికి దాదాపు 15 నుంచి 20 రూపాయలు వస్తుంది. 1,00,000 మొక్కలు పెడితే మనకు 30-40% తరుగుపోతుందండి. 20 లక్షలు ఖర్చు వస్తుంది. ప్రతి 1,00,000 మొక్కల పెంపకానికి 18 నుంచి 20 లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా సమీప వ్యాపారులకు ఒక్కో మొక్క 25 రూపాయలకే విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. గత 20 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఈ మామిడి మొక్కల నర్సరీ అనేది చేస్తున్నామండి. వీటికి సంబంధించింది మామిడి టెంకాయలు మన నిజామాబాదు, మెదక్, మహబూబ్ నగర్ నుంచి తీసుకొస్తున్నాము. తీసుకొచ్చిన తర్వాత మా దగ్గర బ్యాగులలో వేసి సుమారు 2 నెలల తర్వాత అది అంటు మొక్కకు వస్తుందండి. అప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మాకు కావాల్సిన వెరైటీస్ అంటే సుమారు మన దగ్గర ఒక 20 నుంచి 30 వెరైటీస్ దొరుకుతుందండి. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇటు రాయలసీమ కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు మహారాష్ట్ర కానీ ఇంకా ఇతర ప్రదేశాలకు వెళ్ళి అంటు పుల్లలు తీసుకొచ్చి ఈ మామిడి రకాలు అనేది అన్నీ తయారు చేస్తున్నామండి. గ్రాఫ్టింగ్ వర్షాకాలంలో వస్తుంది కాబట్టి ఈ వర్షాల వల్ల అనేకమైన ఇబ్బందులు కలుగుతుంది మాకు. మనం తీసుకొచ్చినటువంటి పుల్లలు అన్నీ సక్రమంగా అంటే వర్షానికి దెబ్బతిని చాలా ఇబ్బందికరంగా ఉందండి. వీటికి మేమైతే 100కు 100% పెట్టుబడి పెడుతున్నాము. మాకు చేతికి వచ్చేసరికి ఒక 50 నుంచి 60% వస్తుంది. మేము ప్రజెంట్లీ ప్రైవేట్గా ఈ వ్యవస్థ నడిపిస్తున్నాం. కానీ ప్రైవేటీకరణలో మేము ఇబ్బందులు పడుతున్నాం, చాలా నష్టపోతున్నాం. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కొద్దిగా ఆదుకునేటట్టు చేయాలని కోరుకుంటున్నాం అండి. మేము గత 20 సంవత్సరాల నుంచి మామిడి మొక్కలు పెంచుతున్నాం. ఈ తీసుకొచ్చే ఈ మామిడి పీసులు అనేది నిజామాబాద్ డిస్టిక్, మహబూబ్ నగర్ డిస్టిక్ అక్కడ నుంచి ఆంసూర్కు పోయే మామిడి పీసులు తీసుకొచ్చి ఎంతో కష్టపడి గత 20 సంవత్సరాల నుంచి మామిడి మొక్కల్ని పెంచుతున్నాం. ఎంతో దూరం నుంచి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు చిత్తూరు, మహారాష్ట్ర వెళ్ళి దానికి కావాల్సిన రకాలు తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేస్తున్నాం. ఈ వర్షానికి ఫెయిల్యూర్ అనేది చాలా పోతున్నాయి. మేము మామిడి మొక్కలు మేము నర్సరీలో పెడతా ఉంటాం. అన్ని రకాలు అన్ని విధంగా దొరికేటట్టు మేము సొంతంగా తయారు చేసి కడతా ఉంటామండి. మేము కష్టపడతాం. వాస్తవానికి మాకు ఈ ఒక పుల్ల 2 రూపాయలు, ఒక అంటుకు 2 రూపాయలు ఇస్తారండి రైతులు కట్టిన వాటికి. తమ తండాలో నర్సరీ ఏర్పాటుతో పలువురికి ఉపాధి కల్పిస్తున్నామని, ప్రభుత్వం నేరుగా తమ వద్దనే మొక్కలు కొనుగోలు చేసి రైతులకు అందిస్తే తమ జీవనం మెరుగుపడుతుందంటూ వారు కోరుతున్నారు.